అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే అతనే ఈ పార్టీ తీసేసుకుంటాడు అనేటటువంటి ఒక పెచ్చగా స్టేట్మెంట్ ఇచ్చేసి కథ నడిపితే అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఇది ఏది మొన్నటిదాకా లెక్కర కొమ్ముకోవడం అంటే ఆడు చెప్పాడని ఈడు చెప్పాడని ఆడు చివరికి మొన్న ఏసీబీ జడ్జి గారే అన్నారు ఎవడాడు చెప్పడానికి వీళ్ళు చేయడమేంది అని మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు. అట్టేస్తారండి అని హైకోర్టుకి వెళ్ళారు. ఇట్లా నడిచిపోయింది. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు ఇది ప్రిపేర్డ్ గా ఉండాలి. నిరంతరం దొంగ కేసులు పెట్టబడును. ఏ ఇష్యూలోనైనా మిమ్మల్ని తీసుకెళ్తారు. దాన్ని ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఈ అధికారులందరూ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఒకటి జగను 25 ఏళ్ళు రాకుండా 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాకుండా ఇటు తెలుగుదేశం 15 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తే ఇక వీళ్ళని అందరూ నన్ను అడిగితే శ్రీలంకకో నేపాల్కో లేకపోతే తెలంగాణకో అక్కడికి వెళ్ళి బతికేయడం బెటరు ఈ రాజకీయాలు వద్దనేసి వీలైతే కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడి దగ్గరికి వెళ్ళి ఏదన్నా సమర్పించుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఇక నా జోలికి రావద్దు, నన్ను ఏం చెయ్యొద్దు, మీరే ఏలుకోండి అయ్యా దొర అని చెప్పేసి వెళ్ళిపోవాలి. పార్టీలు మారితే మళ్ళీ అక్కడ ఊరుకోరండి. పార్టీలు మారిన వాళ్ళ మీద కేసులు పెడతారు. జస్ట్ ఇప్పుడు ఆ వినుత అది ఏమైంది అంతే. పార్టీలు మారినంత మాత్రాన ఏం లేదు అక్కడ. వాళ్ళని కన్విన్స్ చేసి అవతలకి వెళ్ళడం బెటర్. అలా కాదు 15-20 ఏళ్ల దాకా అవలేదు, రేపు పొద్దునే పొరపాటున పవర్ మారింది అనుకోండి, మారితే ఏమైపోతుంది? ఇప్పుడు మళ్ళీ కొత్త పోలీసులు ఇప్పుడు పోలీసులు అప్పుడు జైలుకి వెళ్తారు. ఇప్పుడు మన జైలుకి వెళ్ళిన వాళ్ళు అప్పుడు వీరోచిత ప్రదర్శన